సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు ప్యానెల్లోని పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఏంటి అక్షర్ సత్యం గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏపీ రాజకీయాలు ఎంతో హాట్గా జరుగుతున్నాయి. దానిలో భాగంగా మీరు చూస్తున్నారు గత 3 రోజులుగా 4 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు. రాయి జగన్మోహన్ రెడ్డి గారు తగిలిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంది, ఆ తర్వాత ఒకరిపై ఒకరు మాటల తోటాలు కూడా పేరుతున్న సందర్భంలో మరి ముద్రగడ పద్మనాభం గారు కూడా కీలక పాత్ర పిఠాపురం నుంచి పోషించబోతున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఓటమికి ఎటువంటి పరిస్థితుల్లో నేను వర్క్ చేస్తానని, వైసీపీ గెలుపు కోసం చేస్తానని మాట్లాడుతున్నారు. ముద్రగడ గారు రీసెంట్గా మాట్లాడిన కమెంట్ గురించి మీరు ఏం కమెంట్ చేస్తారు సార్? ముద్రగడ పద్మనాభం గారు విషయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటాను సార్ మంచిది సార్. ఎందుకంటే ఆయన్ని మేమంతా ఏంటంటే పెద్ద ఆయన గౌరవించాం, ఏదో కుల పెద్ద ఉద్యోగ పెద్ద అని, కానీ మతి భ్రమించింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన వైసీపీ విజయానికి తోడ్పడితే తప్పులేదండి, అందరూ హర్షించారు, తప్పులేదు. ఎవరికి నచ్చిన పార్టీలో వాడు జాయిన్ అవ్వచ్చు, ఎవరికి నచ్చిన పార్టీ విజయానికి వాళ్ళు పనిచేయచ్చు. కానీ ఆయన వైసీపీ విజయానికి తోడ్పడుతున్నట్టు లేదు, వైసీపీ ఓటమికే కృషి చేస్తున్నట్టు ఉన్నారు. వైసీపీ వాళ్ళు కూడా తెలుసు అనుకుంటా. ఆయన పవన్ కళ్యాణ్ మీద ఉన్న కక్షతోటి ఆయన అవాకులు చెవాకులు మాట్లాడి నోటుకొచ్చి మాట్లాడడం వల్ల అక్కడ వైసీపీకి పెద్ద మైనస్ అవుతుందండి. ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్ళి ఉండకుండా ఉండి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఏదో మతి భ్రమించిన వ్యక్తిలా మాట్లాడడంతో వైసీపీకి పూర్తి నెగిటివ్ అవుతుంది. కావాలంటే వైసీపీ సాక్షి ఛానల్ ద్వారా కానీ, సాక్షి న్యూస్ ద్వారా కానీ, లేదా వంగా గీత గారిని కానీ, అక్కడ వైసీపీ ఉన్న ఇన్ఛార్జీలు కానీ అడిగితే చెప్తారు ముద్రగడ పద్మనాభం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఎంత మైనస్ అవుతుంది అన్నది. ఎంత దౌర్భాగ్యం అంటే సార్, ముద్రగడ పద్మనాభం గారికి మెంటాలిటీ ఏంటంటే ఇంచుమించు 85 నుంచి ఈ 2024 వరకు ఇంచుమించు 2019 వరకు కూడా కులానికి ప్రాతినిధ్యం వహించి ఎన్నో ఉద్యమాలు చేసి నా కులం కోసం నేను ప్రాణత్యాగం చేస్తానని, నా ఇంటిళ్ళ పది చేసి మందుతాలు చచ్చిపోతామని చేసిన వ్యక్తి మొన్న ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చి నేను రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరిస్తాను, లేదా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అంగీకరిస్తాను, కానీ రాష్ట్రంలో మరి ఎవరి నాయకత్వం అంగీకరించను అన్నాడు సార్. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే బానిసత్వం ఏదైనా ఉందా సార్? అనగారిన వర్గాలు ఉద్యమాలు నడిపి చివరికి ఎవరిని మా యజమానులు వాళ్ళు ఇద్దరు తప్పించి నాకు ఎవరు యజమానులు లేరు అన్నారంటే ఇంకా కులం ఎలాగ ఉంటుందండి? పేరు నన్ను కాదన్నాడంటే ఒక పేరు నాని అంబటి రాబోనాడు బొడ్డోళ్ళు అనుకుంటే సుఖమని చెప్పండి. అక్షర్ సత్యం గారు, ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎందుకు ఆయన సపోర్ట్ చేయలేదు? ప్రధానమైన కారణం ఏంటి? వీళ్ళకి పరిపాలించడం రాదు అనుకుంటున్నారా, లేదు అంటే మరే కారణమైనా ఉండొచ్చా? ఎందుకు ఆయన 2009లో చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయలేదు? ప్రధానమైన కారణం ఏంటంటారు సార్? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు, గుర్తు చేశారు మీరు నాకు. ఆయన ఏమన్నారంటే చిరంజీవి గారి పాయింట్ తర్వాత కొద్దాం, నాకు సినిమా అన్నట్లు రాజకీయాలు రావాల్సిన అవసరం లేదు, సినిమా వాళ్ళకి పరిపాలించడం చేత కాదు అంటున్నాడు ఆయన. మరి ఇదే సినిమా అన్నట్టు ఎన్టీ రామారావు పార్టీ పెడితే ఎన్టీ రామారావు పార్టీ 83లో జాయిన్ అయ్యి ఇంచుమించు 83 నుంచి 89 వరకు తెలుగుదేశంలో ఉన్నాడు, మళ్ళీ 95లో జాయిన్ అయ్యి మళ్ళీ 2004 వరకు తెలుగుదేశంలో ఉన్నాడు, తెలుగుదేశంలో ఎమ్మెల్యేలుగా నెగ్గాడు, మంత్రి చేశాడు, ఎంపీ చేశాడు. ఇన్ని చేసినప్పుడు మరి ఎన్టీ రామారావు మరి సినిమా ఓడేగా? ఎన్టీ రామారావు సమ్మగా ఉందా? సారీ క్షమించండి, ఎన్టీ రామారావు సినిమా నటుడేగా, ఎన్టీ రామారావు హీరోగా, ఎన్టీ రామారావు ప్రొడ్యూసరేగా, ఎన్టీ రామారావు డైరెక్టరేగా. మరి పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? పవన్ కళ్యాణ్ సినిమా వాడు మంచోడు కానీ ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీలో ఉన్నావుగా నువ్వు? ఏం మాటలు సార్ ఇవి? రెండోది, ఇప్పుడు సినిమా వాడు మంచోళ్ళు కాదు, ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసినప్పుడు చిరంజీవి దాసరి గారు ఇంటి చుట్టూ తిరిగావు కదా, మరి అయ్యాలు సినిమా వాళ్ళు దాసనారాయణ సినిమా వాడు కదా, చిరంజీవి సినిమా వాడు కదా, వీళ్ళందరూ సినిమా వాళ్ళు ఇంటి చుట్టూ నువ్వు ఇంటి చుట్టూ తిరిగి నీ మద్దతు కూడగట్టుకుని నీ నిరాహార దీక్ష నువ్వు ఎక్కడ చచ్చిపోతావు అని రాజమండ్రి వస్తే నీ ఇంటికి రాకుండా నువ్వు కాంగ్రెస్ ఇది తెలుగుదేశం వాళ్ళతో మిలాఖత్ అయ్యి ఏములు ఆలోచించబడ్డావు తెలియదు, నువ్వు దీక్ష విరమించి వాళ్ళకి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందని. అయ్యా సినిమా వాళ్ళు చిరంజీవి సినిమా హీరో పని అవసరం వచ్చాడా? దాసనారాయణ సినిమా నిర్మాత సినిమా హీరో అవసరం వచ్చాడా? ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమా హీరో అవసరం రాలేదు. అసలు ముద్రగడ పద్మనాభం గారి జీవిత చరిత్రలో ఒక రాజశేఖర రెడ్డిని తప్పించి, జగన్మోహన్ రెడ్డి తప్పించి, ఎన్టీ రామారావుని తప్పించి, చంద్రబాబు నాయుడు తప్పించి ఎవరినైనా నాయకుడిగా యాక్సెప్ట్ చేశాడు, ఎవరికైనా సపోర్ట్ చేశాడా? ఒక దళితుడికి కానీ, ఒక బీసీకి కానీ, ఒక కాపుకి కానీ ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ చేశాడా? ఒక మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, ఒక బొడ్డు భాస్కర రామారావు చౌదరి
ఒక అయితే మీరు అంటారు కులం కాటిని ఆయన వాడుకుని ఆయన ఎదిగాడు అంటారు. చంద్రశేఖర్ రెడ్డి కులం కాటిని వాడుకుని ఆయన ఎదిగారని మీరు అంటారు. ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ చేశాడా, ఎవరి నాయకత్వంలో సమర్థించాడా, ఎవరికన్నా సాయం చేశాడా, ఒక చిరంజీవి గారు చివరికి రంగా గారు మద్దతునిచ్చాడా, రంగా గారు నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేశాడా, రంగా శిష్యుని చెప్పమనండి, రంగా అనుచరుని చెప్పమనండి. ఓకే, అక్షర సత్యం గారు, అక్షర సత్యం గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాం. కుల శిష్యులు రెచ్చగొడతాడు, ఇవాళ పిఠాపురం కుల శిష్యులు రెచ్చగొట్టడం కోసం పెద్ద ఆయన మాట్లాడుతున్న మా గురువు గారు అయినా నాకు నా పెళ్లి చూపులా ఇంట్లో జరిగింది. కానీ అనగారిన వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊర్లాగా నేను వ్యతిరేకంగా మాట్లాడడానికి వస్తుంది సార్.